హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరి ఇళ్లలో వినాయక చవితి ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయా? నేను కూడా స్టార్ట్ చేశానండి. అందులో భాగంగానే ఇక్కడైతే వినాయకుడి కోసం అని చెప్పేసి ఆసనం అయితే తయారు చేసుకున్నాను. ఈ ఆసనం కోసం అని చెప్పేసి మనం బయట నుంచి హడావిడిగా చాలా ఎక్కువ ఐటమ్స్ ఏమి తెచ్చుకోవాల్సిన పని లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అన్నమాట. కొంచెం మన టైం దానికి కేటాయిస్తే చాలు, ఈజీగా అయిపోతది. ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఇలాంటి ఒక బాక్స్ ఉంటే తీసుకోండి. ఇదైతే నాకు కప్ అండ్ సాసర్ గిఫ్ట్ బాక్స్ లాగా వచ్చిందనమాట. దీన్ని యూజ్ చేసుకుని అయితే ఇప్పుడు నేను బేస్ పార్ట్ అయితే తయారు చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే వీటికి ఉన్న హ్యాండిల్స్ ఉన్నాయి చూసారా, వాటిని అయితే రిమూవ్ చేసేసుకోవాలి. ఇవైతే ఈజీగానే వచ్చేస్తాయి. 2 సైడ్స్ కూడా ఉన్నాయి. 2 సైడ్స్ కూడా మనం రిమూవ్ చేసేసుకుని పెట్టుకోవాలి. తర్వాత అయితే ఇలాంటి ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలన్నమాట, బ్యాక్ డ్రాప్ కోసం అని చెప్పేసి. బాక్స్ లెంత్ బట్టి ఇక్కడ కార్డ్బోర్డ్ ని అయితే నేను కట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే అక్కడ మార్క్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. అంతే, కార్డ్బోర్డ్ ని సిజర్ తో కట్ చేసేసుకోవడమే. ఆ లైన్ పైన మనం కట్ చేసిన కార్డ్బోర్డ్ ని అయితే ఇప్పుడు బ్యాక్ డ్రాప్ గా యూజ్ చేస్తున్నాం అనమాట. సో మనకు నచ్చిన డిజైన్ అనేది దానిపైన డ్రా చేసుకుని ఈజీగా కట్ చేసేసుకోవడమే. ఇక్కడ నాకు సిజర్ తో కట్ అవ్వలేదు కాబట్టి నైఫ్ యూజ్ చేసి అయితే ఇక్కడ కట్ చేసుకున్నాను. ఈజీగా అయితే వచ్చేసింది దీంతో. నెక్స్ట్ బేస్ పార్ట్ ని అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. నా దగ్గర సాటిన్ క్లాత్ ఒకటి ఉంటే దాన్ని యూజ్ చేసుకుని అయితే నేను ఇక్కడ బేస్ పార్ట్ ని డెకరేట్ చేస్తున్నాను. ఇక్కడ క్లాత్ ని స్టిక్ చేయడానికి నేనైతే B6000 గమ్ ని అయితే యూజ్ చేసుకుని స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. 2 సైడ్స్ కూడా ఆ గమ్ యూజ్ చేసి స్టిక్ చేశాను. మీరు కావాలంటే టేప్ ఉంటే కనుక టేప్ పెట్టేసి కూడా మనం ఇక్కడ అతికించేసుకోవచ్చు. మిగతా 2 సైడ్స్ కి అయితే నేను ఇక్కడ గమ్ యూజ్ చేయలేదండి, ఎందుకంటే గమ్ కి అయితే చాలా ఎక్కువ గమ్ పట్టేస్తుంది. సో నేను అక్కడ అయితే టేప్ ని యూజ్ చేసుకున్నాను అనమాట. టేప్ తో చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా నీట్ గా అయితే వచ్చేసింది. ఎక్కడైతే కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తుంది చూసారా, అక్కడ కూడా మనం టేప్ వేసేసుకుంటే మొత్తం అంతా కూడా ఫినిషింగ్ నీట్ గా వస్తుంది. ఈ విధంగా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే మన బేస్ పార్ట్ ని అయితే ఇక్కడ నీట్ గా తయారు చేసుకుంటున్నాం మనం. ఎక్కడైనా కొంచెం ఎక్కువ తక్కువగా అనిపిస్తే కనుక క్లాత్ అక్కడ టేప్ వేసేసుకుంటే సరిపోతుంది, నీట్ గా అయితే వచ్చేస్తుంది. ఈ టేప్ ఇవన్నీ కూడా మనకి ఇంట్లో దొరికేవే అన్నమాట, ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అంతే, బేస్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనం బ్యాక్ డ్రాప్ కోసం అని చెప్పేసి ఇందాక కార్డ్బోర్డ్ కట్ చేసుకున్నాం కదా, దాని సైజ్ తగ్గట్టుగా ఇంకొక క్లాత్ ని అయితే కట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బ్యాక్ డ్రాప్ కి కర్వ్ లాగా డిజైన్ ఉంది కదా, అక్కడ కూడా మనం ఇక్కడ చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత స్టాప్లర్ తో పిన్ చేసేసుకోవడమే, చాలా ఈజీగా ఉంటుంది. చుట్టూరు కూడా మొత్తం స్టాప్లర్ తోనే పిన్ చేసేసుకున్నాను అనమాట. దీనికి ఇంకొంచెం డెకరేటివ్ గా ఉంటుందని ఇక్కడ లేస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. లేస్ ని కూడా నేను ఇక్కడ స్టాప్లర్ తోనే పిన్ చేసుకున్నాను. ఇక్కడైతే వినాయకుని ఆసనం పైన పిల్లోస్ తయారు చేసుకోవాలి కదా, దానికోసం అయితే ఒక బ్లౌజ్ పీస్ ని అయితే తీసుకున్నాను. మనకి రైట్ సైడ్ వచ్చేసి పైన వైపు ఉండాలి, రాంగ్ సైడ్ వచ్చేసి కింద వైపు ఉండాలన్నమాట. అదే నేను ఇక్కడ చూపిస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే బ్లౌజ్ పీస్ ని రోల్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ ని అయితే వెనక్కి తిప్పి ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయిపోయింది, ఈజీగా అనిపిస్తుంది, అస్సలు కష్టంగా ఉండదన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ని అయితే టర్న్ చేసుకోవాలన్నమాట. మొత్తం పూర్తిగా అది క్లోజ్ అయ్యేదాకా క్లాత్ ని అయితే టర్న్ చేసుకోవాలి. పిల్లో లాగా వచ్చేస్తుంది మీకు. చాలా సింపుల్ ప్రాసెస్. 2 పిల్లోస్ ని కూడా ఇదే విధంగా అయితే చేసుకోండి. చాలా నీట్ గా అయితే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం కదా, చుట్టూ లేస్ అయితే ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, అదే విధంగా లోపల ఇంకొక చిన్న 2 లేసెస్ ని అయితే స్టిక్ చేసుకుంటున్నాను. స్టాప్లర్ తోనే వీటిని కూడా స్టిక్ చేశాను అనమాట. అండ్ దాని లోపలికి ఇంకొక చిన్న డోరీస్ ఉంటాయి కదా, మనకి బ్లౌజ్ కి యూజ్ చేసే డోరీస్, దాంతో అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ బేస్ పార్ట్ సింపుల్ గా ఉందని చెప్పేసి ఒక లేస్ ని అయితే స్టిక్ చేస్తాను. తర్వాత ఇక్కడ బ్యాక్ డ్రాప్ అండ్ ఆసనాన్ని అయితే నేను మధ్యలో డబుల్ టేప్ ని అయితే పెట్టుకుని స్టిక్ చేసుకున్నాను. మీరు కావాలంటే గ్లూ గన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆసనం ఇంత అందంగా టర్న్ అవుట్ అవుతుందని నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే అస్సలు అనుకోలేదు. మీకు కూడా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.